టాలీవుడ్లో భిన్నమైన ఆలోచనలతో సినిమాలు తీస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ని ఏర్పాటు చేసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ ఇలా ఎన్నో సంచలనాత్మక చిత్రాలు తీశారు. ప్రతి సినిమా ఒక ప్రత్యేకమైన జానర్లో ఉంటుంది. అయినప్పటికీ చాలా కొత్తగా, అద్భుతంగా ఉంటుంది. ఆయన స్క్రీన్ ప్లే మరియు టేకింగ్లో ఉన్న మ్యాజిక్ ఇదే. లవ్ స్టోరీ చిత్రం తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని శేఖర్ కమ్ముల రేపు మన ముందుకు కుబేరా చిత్రంతో రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, పాటలు ఆడియన్స్ నుంచి విశేషమైన ఆదరణ దక్కించుకున్నాయి. ఇక ఇంటర్వ్యూస్ ఇవ్వటానికి పెద్దగా ఆసక్తి చూపించని శేఖర్ కమ్ముల ఈ సినిమాకు మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి అనేక ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. అందులో ఒక ఇంటర్వ్యూలో ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. యాంకర్ అతన్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది అని అడగ్గా దానికి శేఖర్ కమ్ముల సమాధానం చెబుతూ, గత 3 ఏళ్లుగా సినిమా మీదనే నేను ఎక్కువగా దృష్టి పెట్టాను. ఈ 3 ఏళ్ల గ్యాప్లో రాజకీయాలను పెద్దగా ఫాలో అవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మనిషి. ఆయనలో జనాలకు ఏదో చెయ్యాలనే తపన ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా అద్భుతమైన పాలన ఇస్తున్నాడనే అనుకుంటాను. అయితే రాజకీయాలను అనుసరించకపోవటం వల్ల ఆయన పనితీరుని నేను గమనించలేదు. ఇప్పుడు ఖాళీ దొరికింది కాబట్టి ఒకసారి చూస్తాను మొత్తం అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి. శేఖర్ కమ్ముల మొదటి నుంచి పవన్ కళ్యాణ్కి చాలా పెద్ద వీరాభిమాని. జనసేన పార్టీ పెట్టిన కొత్తల్లో శేఖర్ కమ్ముల పవన్ కళ్యాణ్ మొదటి ప్రసంగాన్ని చూసి ఎంతో మెచ్చుకున్నాడు. సోషల్ మీడియాలో అనేక ట్వీట్స్ కూడా వేశాడు. కానీ 2వ ప్రసంగంలో తాను ప్రత్యక్షంగా ఈసారి పోటీ చేయటం లేదని, బీజేపీకి మద్దతు తెలుపుతానని చెప్పటంతో ఎవరికో మద్దతివ్వటానికి ఇంత ఆవేశం, ఉద్వేగం అనవసరం అంటూ కాస్త నిరాశ చెందుతూ ట్వీట్స్ వేశాడు. అలా అప్పట్లో శేఖర్ కమ్ముల రాజకీయాలను అనుసరించేవాడు. కానీ ఇప్పుడు మాత్రం రాజకీయాలను పెద్దగా అనుసరించకపోవటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఇకపోతే కెరీర్లో అత్యధిక శాతం సక్సెస్ రేట్ ఉన్న శేఖర్ కమ్ముల తన విజయవంతమైన జర్నీని కుబేరాతో కొనసాగిస్తాడా లేదా అనేది రేపటితో తేలనుంది.